హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సార్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ అప్డేట్ మీ అందరికి తెలిసిందే. సో అదేంటంటే జనరల్గా మనకు డిఎస్సి పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ కంటే హెచ్జిటి పోస్టులకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల క్రితం అంత డిమాండ్ లేదు, కానీ మళ్ళీ ఈ 2023 తర్వాత దీనికి మళ్ళీ అంత క్రేజ్, అంత డిమాండ్, పూర్వ వైభవం అనేది రావటం జరిగింది. సో పోస్టులు ఎక్కువ, పోటీ తక్కువ. పోస్టులు ఎందుకు ఎక్కువ, మరి పోటీ ఎందుకు తక్కువ, అసలు ఏం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో? సో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో అదేంటో ఒకసారి చూద్దాం. డిఎడ్ కోర్సుకు పెరుగుతున్న ఆదరణ. ఒకప్పుడు బీఈడికి డిమాండ్ ఉండే, అదే 2012-15 మూమెంట్లోనేమో డైట్కి బాగా డిమాండ్ ఉండే. ఒకప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేదంటే బీఈడి వాళ్ళు డైట్ కూడా అంటే హెచ్జిటి పోస్టులు రాసుకోవడానికి అవకాశం ఉంటుండే. అప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండే. ఆ తర్వాత మరి ఇటు బీఈడి వాళ్ళు, డిఈడి వాళ్ళు ఇద్దరు కూడా మరి ఈ హెచ్జిటి పోస్టులు రాసుకున్నప్పుడు హెచ్జిటి వాళ్ళకంటే బీఈడి వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉంటారు. సో ఈ హెచ్జిటి అంటే చిన్నపిల్లలు ఎక్కువ మట్టుకు అంటే స్టడీ కంప్లీట్ కాగానే వెంటనే రావడం. సో ఈ లోపల ఈ బీఈడి అభ్యర్థులకు ఎక్కువ పోస్టులు వెళ్ళిపోయేవి. సో తర్వాత మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ హెచ్జిటి పోస్టులన్నింటినీ మరి ప్రైమరీ స్కూల్లో బోధించే ఉపాధ్యాయులను ఈ హెచ్జిటి పోస్టులతో భర్తీ చేయాలి, డైట్తోనే భర్తీ చేయాలి, బీఈడి వాళ్ళకి ఛాన్స్ లేదు అని చెప్పేసరికి దాని డిమాండ్ పడిపోయింది. కానీ ఈ మధ్య ఏమైందంటే 220 కాలేజీల నుంచి కేవలం 80 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రైవేట్ కాలేజీలు ఎన్నో మూసేశారు. సో అట్లా ప్రతి సంవత్సరం 11,500 మంది రావాల్సిన మరి క్యాండిడేట్లు కేవలం 4,000 మంది మాత్రమే బయటకు వస్తున్నారు. సో దీనివల్ల ఏమైతుంది, ఉన్న క్యాండిడేట్లకి ఇంట్రెస్ట్, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ అందరికీ జాబులు వచ్చేసినాయి. సో కాంపిటీషన్ లేదు అనే మాట కాదు, ఇక్కడ కాంపిటీషన్ ఉంది, కానీ కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంది. ఇక్కడ సాటిస్ఫైయింగ్ అంశం ఏంటంటే జనరల్గా మరి ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొంచెం తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఉన్న పోస్టుల్లో మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ డివైడ్ అయిపోతాయి. ఇక్కడ ఏమవుతుంది, ఒక 4,000 పోస్టులు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు మన 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే 7,000 పైచులు పోస్టులు హెచ్జిటి పోస్టులే ఉంటాయి. మళ్ళీ ఈ 4,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ అంటే మొత్తం సబ్జెక్ట్ డివైడ్ అయిపోతాయి. పీటీ పీడీలు, తర్వాత స్కూల్ అసిస్టెంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్లో మళ్ళీ 2, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్. ఇవి మాత్రమే కాక బార్డర్ ఏరియాలో ఉండే ఒకటి రెండు కన్నడ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఇట్లాంటి ఇతర పోస్టులు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సబ్జెక్ట్ వైజ్ డివైడ్ అయ్యేసరికి చాలా తక్కువ పోస్టులు వచ్చినాయి. మరి తెలంగాణలో 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు పెరిగినాయి కదా. అప్పుడు జిల్లాకు కొన్ని పోస్టులు మరి పంచినట్టు అయిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పోస్టులు తీసుకుంటే ఒక జిల్లాలో ఒక 5 పోస్టులు 6 పోస్టులు వచ్చినాయి అనుకో, 10 పోస్టులు వచ్చినాయి అనుకో. ఒక్కొక్కసారి ఏమైందంటే ఓపెన్లో కొన్ని, దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఇట్లా ఓవరాల్గా తీసుకునేసరికి ఇప్పుడు మరి పోస్టుల సంఖ్య కొన్ని కేటగిరీలకు అసలు పోస్టులు లేకుండా పోయింది. ఇప్పుడు బీసీడీ క్యాండిడేట్లకి చాలా జిల్లాలో పోస్టులు లేవు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అయితే అసలు మ్యాథ్స్ క్యాండిడేట్లకి ఒక్క పోస్టు కూడా లేని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎటు పోటీ చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇట్లా మనకు ఒకవేళ ఉన్న 1-2 ఆరాకుర పోస్టులు, కాంపిటీషన్ మాత్రం హెవీగానే ఉంటుంది. పోస్టులు మాత్రం 1-2 ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక్క పోస్టు లేని సిచ్యువేషన్స్ కూడా ఏర్పడ్డాయి. అదే డైట్ విషయానికి వస్తే 33 జిల్లాలు ఉంటే మన నోటిఫికేషన్లో 30 జిల్లాలకు కనీసం 100కు తగ్గకుండా పోస్టులు ఉన్నాయి హెచ్జిటి. అప్పుడు ఒక 2-3 జిల్లాలకు మాత్రమే 100 కంటే కొంచెం తక్కువ పోస్టులు ఉన్నాయి. కానీ ప్రతి జిల్లాకు 100 పైన పోస్టులు, 200, 400, 500, 600 ఇట్లాంటి పోస్టులు అనేది మరి ఉండే అన్నమాట. సో దీనివల్ల అభ్యర్థులకు ఏమైందంటే ఓవరాల్గా ఓపెన్లో పోస్టులు ఉంటాయి, కేటగిరీ వైజ్గా పోస్టులు ఉంటాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దాంతోపాటు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ అంటే ప్రతి కేటగిరీకి కూడా మరి పోస్టులు ఉండే అన్నమాట. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కొంచెం కష్టపడ్డ వాళ్ళకు ఉద్యోగాలు సాధించుకుంటారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నటువంటి పోస్టులు ఉంటాయి కదా, ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి టీచర్లు, మరి
ఈ ఎడ్జిటి వాళ్ళందరికీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఎడ్జిటి స్కూళ్ళలో మొత్తం ఖాళీ అయిపోయింది. దీనివల్ల ఎడ్జిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే హై స్కూల్ అనేటివి పెద్ద పెద్ద ఊర్లలోనే ఉంటాయి. అంటే ఒక మండలం ఉంటే ఆ మండలంలో 3-4 హై స్కూల్ ఉంటాయి అంతే. అదే ప్రైమరీ స్కూల్ విషయానికి వచ్చినట్టయితే ఒక్కొక్క ఊర్లో 2-3 స్కూళ్ళు ఉన్న సందర్భాలు ఉంటాయి. సో ఒక తాండా ఉన్నా అక్కడ కనీసం ఒక్కరో ఇద్దరు టీచర్స్ ఉంటారు. మారుమూల పల్లెల్లో కూడా టీచర్స్ ఉంటారు. అంటే చిన్న చిన్న ఊర్లలో కూడా స్కూళ్ళు ఉంటాయి. ఊరికో స్కూల్ ఉన్నప్పుడు ఒక్కరో ఇద్దరు ఖచ్చితంగా టీచర్స్ ఉంటారు. దీనివల్ల ఏమైపోయిందంటే ఎడ్జిటి పోస్టులకు డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ మధ్య ఏమైందంటే అంటే చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. 11,500 మంది బయటకు రావాల్సిన వాళ్ళు కేవలం 4,000 మంది మాత్రం బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇంకోటి ఏమైందంటే ఈ మధ్య డైట్లో 2 వచ్చినాయి. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూల్తో కూడా ప్రీ ప్రైమరీ ఉంటుంది కదా. అంగన్వాడీ స్కూళ్ళలో బోధించేటువంటి టీచర్స్ కూడా ప్రీ ప్రైమరీ చేయాలంటే కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా ఈ డైటే మరి క్వాలిఫికేషన్గా పెడుతున్నారు, పెట్టిరు కూడా. సో దీనివల్ల ఏమైందంటే మరి ఇది కూడా ఎడ్జిటి వాళ్ళకి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇట్లా డిమాండ్ ఏర్పడింది. సో ఈ విధంగా మరి పోస్టులు ఏమో ఎక్కువ ఉంటాయి, పోటీ కొంచెం తక్కువ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్తో పోలిస్తే చాలా అంటే చాలా బెటర్ అన్నమాట. కొంతమందికి మరి మంచి మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంది, మిగతా చదువుకోగలుగుతారు. వాళ్ళకి ఆశ ఏంటంటే ఒకవేళ ఎడ్జిటి జాబ్ కొట్టుకుంటే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఏదో ఒక రోజు మనం ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా మనం ప్రమోషన్ ఇచ్చేస్తారు. ఇంకా మనం డైరెక్ట్ ప్రమోషన్ రావడానికి పోకుండా దాని గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కదా అని కొంతమంది ఈ రకంగా ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇక బీఈడికి తక్కువ నేను అనట్లేదు, దేని వాల్యూ దాన్ని. కాకపోతే బీఈడితో పోల్చుకుంటే ఎడ్జిటి వాళ్ళ యొక్క డిమాండ్ అనేది ఎక్కువ, పోస్టులు ఎక్కువ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎడ్జిటి జాబ్ కొట్టుకున్నటువంటి అభ్యర్థులు మరి పునాది అంటే ఇదే. ఇప్పుడున్న స్కూల్ అన్నిటికీ పునాది అదే. ఎందుకంటే 1 నుంచి 5 వరకు పిల్లలందరూ పర్ఫెక్ట్గా మరి నేర్చుకుంటే 6th నుంచి 10th వరకు వాళ్ళు ఆయా తరగతి సామాన్యంలో నేర్చుకోగలుగుతారు. సో ఈ విధంగా బేసిక్ స్కూల్ని మరి పటిష్టం చేసేటటువంటి బాధ్యత ఎడ్జిటి ఉపాధ్యాయుల పైన ఉంది. కాబట్టి మిత్రులారా, సో ఈ విధంగా మీరు ఆల్రెడీ పేపర్లో చూసి ఉంటారు. మరి ఈ విధంగా డిఈడి కోర్సుకు పెరుగుతున్నటువంటి డిమాండ్. ఇప్పుడు 43,616 మంది అభ్యర్థులు ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు. సో అంతమంది రాస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా వచ్చినట్లయితే మనకు 70% అనేది మరి ప్రమోషన్లో నింపడం జరుగుతుంది. సో ఇట్లా ఇదంతా చదివితే ఇక చాలా అంటే చాలా ఉంది. చూడండి, ఇక్కడ 11,000 పోస్టుల్లో సుమారు 7,000 పైచిలకు పోస్టులు ఎడ్జిటి పోస్టులే. సో ఈ విధంగా మరి ఇంత కాంపిటీషన్ అనేది కొంత తక్కువ కాంపిటీషన్ అనేది ఎడ్జిటికి ఉంది. సో ఫ్యూచర్లో మళ్ళీ దీనికి కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ లోపే కోర్సు చేసుకున్న వాళ్ళకు అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఎట్లాగో డిఎస్సి రాబోతుంది అన్నటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి మిత్రులారా. డెఫినెట్గా మీరు బాగా చదువుకొని మరి వచ్చే నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.